నువ్వు నవ్వినావు అనుకో అబ్బా దాని నాన్నకి చిన్న ఎంకలే నువ్వే చైనా వాళ్ళు తిన్న తయారవుతారు వాళ్ళేమో వాళ్ళ చిల్లర చేలు దగ్గర చేలు ఉన్నాయి పంపించా కురాకు బలుంటుంది కురాకు బలుంటుంది మెత్తంగా దూరినట్టుంటది ఎట్టుంటది అనుకుంటుంది మెత్తంగా దూరినట్టుంటది ఎట్టుంటది అనుకుంటుంది మీ పిల్లలు దెంగుతాయి నిన్ను నా పిల్లలు నన్ను ఎత్తున పడనే పా నీకు నువ్వు చైనా నుంచి అడుగు మధ్య తయారు కావకు మెత్తగా పరుకున్నట్టుంటది అది ముద్దలకి వేసుకో నూనె దాని దగ్గర మళ్ళీ దాని నూనె కూడా వేస్ట్ దీని అమ్మ పుగి దెంగుతా గిన్నెతో పడుకుతుండగా లోపల పళ్ళు వేసుకుంటా వచ్చి బల్లలు కూడా వేసి నీకు తెలివిందా నువ్వే మంచిగా పశువు వేపులయా హాయ్ గాయ్స్ మొత్తానికి అయితే రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బ్రహ్మాండంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ పాడుతూ పని చేస్తుంటే అల్పే తలుపే ఇద్దరం ఒకటి మనం పని చేస్తుంటే చికెన్ మటనా ఇందిరా నువ్వు తినలేదు ఇందిరా తినలేదంటే ఏం తిన్నాబ్బా ఎప్పుడు తినేవారా నువ్వు లెగ్ పీస్ లాట చేస్తావా దుమ్ము లేపుతా ఉండు నా కోసం ఉంటా ఎరడే తిని సాయపడు షేపా మీ ఇంట్లోకి వచ్చాక మేం చేయాలా పని నువ్వు చేయాలా నువ్వు సాయపడు రాపా ఎరగడ్డ పచ్చిమిరకాయ మసాలా పెడదాం అది నూనె పోయి చెప్తా నూనె వేద్దాం పోయి పెడతాడు బాగా వేస్తారా బాగా చెప్తానా జీలకర్ర మసాలా చాలే రోజు పోయి కారం ఎక్కువ వేయాలా తక్కువ వేయాలనా కారమా కారం ఎక్కువ వేయాలా తక్కువ వేయాలంట మన రాయలసీమ స్టైల్లో చేయనా మన రాయలసీమ కారం పవర్ఫుల్ కూడా పడుతుంది చెప్పడం అవసరం లేరా ఎక్కడో కొడుతుంది సీనా ఏం మరి ఇల్లంతా బెమ్మను రిచ్ అన్న పాలిస్ బండలు నా వాళ్ళు మనం ఏం చేస్తాం మళ్ళా రే నువ్వెవరు దెంగుతా అది పట్టదు రాకుంటే దెంగుతా అది పట్టదు రాకుంటే నువ్వు అభిమానం అని పిలిచినారా నిన్ను కరుం కరం మెత్తగా చూసినట్టు అంత బాగా సాఫ్ట్ సాఫ్ట్ మెత్తగా అత్తే నువ్వు నవ్వినావు అనుకో అబ్బా దాని నాన్నకి చిన్న ఎంకలే బాగా తిందా వేస్తున్నా కురాకు బలుంటుంది కురాకు బలుంటుంది ఓరి నీ మొత్తం నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు బల్లికూరన్న మనుషులువా పశువు అన్న నువ్వు ఏమిరా తినరా ఏంది తింటారు నువ్వే చైనా వాళ్ళు తిన్న తయారవుతారు వాళ్ళేమో వాళ్ళ చిల్లర చేలు దగ్గర చేలు ఉన్నాయి పంపించా చేలు కూడా చేళ్ళు పాములు కుక్కలు నక్కలు తినుకుంటా నువ్వు ఇకారం మీ ఇంటికి వచ్చాని అట్లా చేసావా తినవా ఎవరు మంచిగా తింటాడా ఎవరు నీకు చెప్పినా వచ్చాయి తింటాడా ఏ మెత్తంగా దూరినట్టుంటది ఎట్టుంటది అనుకుంటుంది మెత్తంగా దూరినట్టుంటది ఎట్టుంటది అనుకుంటుంది తలకాయ నమ్ములు నమ్మిలి నేను అందుకని చేసేది తింటానే నేను చేసేది నేను తినలేనా నాకు కావట్టదు ఇంకా తింటూ ఉండదు ఇంకా అబ్బా మెత్తగా పరుపున్నట్టుంటది అది పరుపున్నట్టుంటది కాదు నేను అమ్మంటే సాయి తిని బేదలు పెట్టుకో సచ్చారు పసుపు కారం పొడి బాయ్ కారం ఎక్కువ వెళ్ళనా తక్కువ వెళ్ళనా నా గుద్ద తెంగించుకునే కూడా వద్దు నాయన మటపోతుందా తీసుకొని గుద్దలో పెట్టుకోవాలా ఎట్టుంటాయి అనుకుంటారు మనుషులు తింటారా మట్ట వచ్చి పోతే ఎవడో తిని యారు పో నేను ఉండ కదా గుద్ద తెంగించి పంపించావా తింటారా నా మట్ట కూడా చెయ్యి ఏమి తినరాయి కూడా తింటారు నువ్వు తిను నేను తింటాను దగ్గర తిందినుకో నా అభిమానం పిలిచా నేను పనికి బలి కూడా నాకు దేని నాన్న కష్టాలు కూడా జంక కూడా ఉండదు దాంట్లో మెత్తగా పరుపున్నట్టు ఉంటాయి నీకు పరుపున్నట్టు కాదు బా కాదనయ్యరా
ఏ పుల్లయ్యన్నా నువ్వు బతకాలనుకుంటున్నావా సావాలనుకుంటున్నావా చచ్చిపోతావా చచ్చిపో నూనె తినేది నువ్వు తిని సావు మళ్ళీ మమ్మల్ని పిలిచి ఏం తినాలా తినవారా అభిమానం అనేది 6 రోజులు తినవారా అది అభిమానమా చికెన్ మటన్ తెచ్చి అభిమానంగా తింటారు మటన్ ఎప్పుడు అభిమానం అయ్యేది మటన్ కూర్చిపోతావు తింటే ఇది మటన్ కూర్చి బాగా కడుపు నేనంత టేస్ట్ రాదు నీకు ఎప్పుడు కారపొడి ఎక్కువ వేళ తక్కువ వేళ చెప్పు నువ్వు నాకు తెలుగు కడుపులే నువ్వు ఇట్టన్నీ తింటావని నేను తింటారా నువ్వు తింటావు నా మటన్ సచిన బతుకు నువ్వు ఏం తింటావు ఏంటి తింటారు తింటావు బొద్దింకలేం తింటావు అవి కూడా చేయాలి నేను బ్రహ్మాండం ఉంటుంది నేను ఆలిపుకున్నానమాట నూనె అందిరా పసుపు కారం పోయి ఎక్కువ వేళ తక్కువ వేళ నాకు కారం ఎక్కువ వద్దు తక్కువ వద్దు గుద్ద మూసుకొని ఉండు అది బల్లి కూర ఎవరో తింటాడా దానికేమైందిరా దానికే మడ్డైందా లౌడైంది లసం నా చింత మడ్డకి ఎత్తుతారు పుత్తూరు హాస్పిటల్కు లౌడైంది లసం నా చింత మడ్డకి ఎత్తుతారు పుత్తూరు హాస్పిటల్కు ఏనికి ఎత్తారు పుత్తూరు హాస్పిటల్ కట్టుకట్టారు నీకేమన్నా ఎత్తుతారా ఇంతే కడపరించుకా ఆడేం ఎత్తలే మడమవుతుంది నేను తింటా నేను నన్ను ఎత్తారా పై నువ్వు ఎంత తింటావు పుల్లయా ఏరా తినక నువ్వు చైనా లోపల నుంచి అడుగు మాత్రం తయారు కావకు నువ్వు చైనా లోపల నుంచి అడుగు మాత్రం తయారు కావకు దానికి ఎంత ఉండదు అందుకని తినేది నేను వాళ్ళు తింటారు పుల్లే మనకి ఎందుకు వచ్చిన బాధ నువ్వు ఏందుకు గుడ్డ ముచ్చుకుని కారపొడి ఎరగడ జరిగిన మొత్తం కారపొడి నూనె ముద్దలకి వేసుకో నూనె దాంట్లోకేనా మళ్ళీ దాని నూనె కూడా వేస్ట్ మళ్ళీ ఎర్రగడ్డ దీనికి లౌడ లస్సన్ అన్ని తరిగి పెట్టి దాంట్లో చేయాల కూర ఏమిరా తినవా ఎర్రగడ్డ వేయకుండా కృషి ఎట్టుందిరా లేకపోతే లౌడ వచ్చేది రుచి దీని అమ్మ పుగి దెంగుతా గిన్నెతో కాలి పడుకుతుండగా లోపల పళ్ళు వేసుకుంటా ఏంటి బ్రో అంత మాట తింటే దెంగుతారు ఇట పోగులు తింటే దెంగరు దెంగు ఊసి మీద మీ పిల్లలు దెంగుతాయి పంగ నిన్ను నన్ను ఎత్తున పడలే పని పసుపు తీసుకో తీసుకుంటా కానీ ఏందో మటన్ చికెన్ తెచ్చినామని ఆనందంగా ఆప్యాయతో వచ్చి అందుకని నా పిలిచింది నేను వచ్చి బల్లలు కూర తెచ్చి నీకు తెలివిందా నువ్వే మంచిగా పసుపు వేపులయా పూదిన తర్వాత గడ్డి తింటావా అందుకని అది తినేదిరా నేను నాకు మెంటల్ తిప్పాను నేనా మీ కొంపలో దంగుతా షాటతో ఏం మడ్డపోతే అభిమానంగా నేను పెద్దంటే ఏం ఎగ్గ ఉండదు చికెన్ తింటే ఉంటాయి పల్లెలకే తింటానయ్యి నువ్వు నేను అది అంతగా దెంగుతానా మట్టి అవుతుంది పాసుగులా బల్లి కూర బల్లి ఈ బల్లని చూడుపులే వద్దు నేను దొంగతాను నాకు మీ ఇంట్లో అల్లా చేసుకోకుండా యాత్ర కూర నీకు నీ గుద్ద తెంగ నా గుద్ద తెంగించుకోవాలా నేను నీ కాడికి వచ్చేందుకు అది మడ్డ వచ్చి బల్లి కూడా ఎవరో తింటే మడ్డ వచ్చి పోతాడు పుత్తూరు హాస్పిటల్కి ఎత్తాలా లేకపోతే రిమ్స్ కానీ ఎత్తాలా పుత్తూరు హాస్పిటల్ కింద వచ్చి పుత్తూరు బిల్ల లేదు మట్ట వచ్చి అది తిని పోతే ఎవడు గొంతులో పట్టుకొని చచ్చి ఎవరు పట్టుకోదురా నీకేమంట ఎంక లేదు లోడ లేదు లస్స లేదంటావు నీకు తిన్న తిని సావు అలవాటు అది ఎప్పుడు వచ్చాది దెంగుతే ఎగుట్టు దెంగి నెక్క గ్యాస్ కూడా వచ్చాది ఉండు నాకు ఆల్రెడీ ఉంది రాడే ఎద్దుపా చెప్పి రాకుడికి నా కొడుకు నేను వేసుకుంటా పోనమాట మళ్ళీ దెంగుతే పార్సల్ పంపిస్తాను క్యారీలో రాకుండా మొదటి చేసి పంపిస్తాను మళ్ళీ